నమస్తే. రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అలాగే టీచర్ ఎలక్షన్స్కి ఒక పక్కన రేపు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మరో పక్కన రాష్ట్రంలో మరోసారి ఎన్నికల వాతావరణం, ముఖ్యంగా ఇటీవల ఖాళీ అవుతున్నటువంటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా నలుగురికి అవకాశం కల్పించబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. సో దాంట్లో ప్రముఖంగా వినబడతా ఉంది, గతంలో చాలా సందర్భాల్లో అద్దంకి దయాకర్ గారి యొక్క పేరు మంత్రివర్గంలోకి తీసుకుంటారంటూ, మరో పక్కన పిసిసి అధ్యక్షుడిగా అవకాశం ఇస్తారంటూ చాలా రకాలైనటువంటి ప్రచారం కొనసాగింది. కానీ ఎక్కడ కూడా కేవలం అది ప్రచారానికి మాత్రమే పరిమితం అయిపోయింది. ఇప్పటి వరకు పదవులు మాత్రం లభించలేదు. సో ఇప్పుడు ఖాళీ అవుతున్నటువంటి ఈ ఎమ్మెల్సీ సంబంధించినటువంటి స్థానాల్లో అద్దంకి ఏమైనా అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుందా? సో కల్పించకపోతే ఆయన యొక్క కార్యాచరణ ఏంటి? సో ఇన్ని రోజుల నుండి ఓపిక పట్టినటువంటి అద్దంకి ఇంకా కూడా ఆ ఓపిక పట్టేటువంటి సహనం కానీ ఓపిక కానీ ఉందా అనేటువంటి అంశాలను ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైనటువంటి అద్దంకి గారు. అన్న నమస్తే. నమస్తే. సో ముఖ్యంగా ఇటీవల చూస్తా ఉన్నాం రకరకాలైనటువంటి ప్రచారం. మొన్నటి వరకు మహేష్ కుమార్ గౌడ్ సంబంధించినటువంటి పోస్టు పిసిసి అధ్యక్షుడిగా అద్దంకి వస్తుందిగా వచ్చినటువంటి రకరకాలైనటువంటి ఊహాగానాలు. తెల్లారు లేస్తే పేపర్లో మీ సంబంధించినటువంటి వార్తే. ఇప్పుడు కూడా నోటిఫికేషన్ రిలీజ్ అవుతా ఉంది 3వ తారీఖున. సో ఎమ్మెల్సీగా అద్దంకి ఈసారి అవకాశం ఉండేటువంటి ప్రయత్నం ఏమైనా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుందా? ముఖ్యంగా మీకు ఏమైనా గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమైనా హామీ ఇవ్వడం జరిగిందా? ఎక్స్పెక్ట్ చేయవచ్చా? ఎక్స్పెక్ట్ చేయడానికి 100% ఈసారి అవకాశం ఉంటుంది. గతంలో జరిగిన ప్రచారాలన్నీ లేదంటే సందర్భాలన్నీ కూడా మనకు కలిసి రాకపోవచ్చు. సో వాటికి అన్నిటికీ నన్ను ఎలిజిబుల్గా అని అనుకున్నందుకు సంతోషమే, రానందుకు పెద్దగా ఏం బాధ లేదు. కానీ డెఫినెట్గా భవిష్యత్తులో ఏవైనా సరే మనం పని చేసుకుంటూ పోతే వస్తాయనే నమ్మకం అయితే ఉంది. ఆ నమ్మకంతోనే తర్వాత పార్టీ మీద మరింత బలమైన నమ్మకం ఉంది. పార్టీ ఆలోచన విధానమే నాకు నా యొక్క ఇన్స్పిరేషన్కు మూలం. రెండవది ఏంటంటే ఇప్పుడు ఈ సందర్భం కలిసి వస్తుందనే అనుకూలత ఎక్కువ ఉన్నది. ఎందుకంటే అందరికీ సంబంధించిన అంశంలో కూడా నేను కలిసిన ఎవరైతే పెద్దలు ఉంటారో వారికి సంబంధించి కూడా. ఇంకోటి, నన్ను ఆపడం వల్ల పార్టీకి బెనిఫిట్ అవుతుంది అనుకుంటే నష్టం లేదు, కానీ నన్ను ఆపడం వల్ల పార్టీకి బెనిఫిట్ అయ్యేది ఏం లేదు. ఎందుకంటే అందరూ ఒక వరుస అయిపోయింది. ఎమ్మెల్యే టికెట్స్, ఎంపీ టికెట్స్ తీసుకున్నారు. కొంతమంది ఓడిండ్రు, కొంతమంది గెలిచిండ్రు, కొంతమంది పదవులు వచ్చినాయి. నాకు ఈ 2028లో 18 ఓటమి కూడా నా ఓటమి కాదు వాస్తవానికి. 2018 ఎన్నికల రిజల్ట్ మరి ఎప్పుడు ఇస్తుందో హైకోర్టు, దాని కొరకు వెయిట్ చేస్తున్నా. అయితే 2023 ప్రత్యేక పరిస్థితుల్లో నన్ను ఆపాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు నేను గుంబనంగా ఉన్నా, ఎందుకంటే అది పార్టీ కొరకే. ఓకే. దట్టు అక్కడ జరుగుతున్న పరిణామాలను పార్టీ విశ్లేషించిన తర్వాతనే అధిష్టానానికి తెలిసి, ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు, అప్పటి పిసిసి ప్రెసిడెంట్ గారు, వారి సమక్షంలో ఇవన్నీ జరిగినప్పుడు కూడా తెలుసు. నా కొరకు పార్టీ పెద్దలు ఏ విధంగా ప్రయత్నం చేసింది కూడా నాకు తెలుసు. ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రి గారి కొన్ని సందర్భాలు నాకు చూసినప్పుడు నేను దాని మీద గుంబనంగా ఉండడం కాదు, పార్టీ లాయలిస్ట్ ఒక కార్యకర్త ఎట్లా ఉంటాడో అట్లా ఉండే ప్రయత్నం చేసిన. దాన్ని కొంతమంది మిత్రులు త్యాగం అన్నారు, కొంతమంది అవకాశం ఇవ్వలేదన్నారు, ఇంకా కొంతమంది ఏదో తను దుందుడుకుగా ఉండడం వల్ల అవకాశాలు రాలేదని అన్నారు, లేదంటే కొన్ని సంఘటనలు తనకు వ్యతిరేకమైనది. దీనికి ఇవన్నీ కూడా ఒక అంశం. కానీ పార్టీ కొరకు పనిచేయడం అనేదే నా ప్రధానమైన లక్ష్యంగా ఉంటుంది ఎప్పుడు కూడా. ఇప్పుడు చర్చ వస్తున్నది ప్రతిసారి సందర్భం, ఎప్పుడు చర్చ రాని సందర్భం లేదు. అవును, నీకు 2023 ఎలక్షన్స్ అప్పుడు అద్దంకి దయాకర్ టికెట్ తీసేస్తారని కూడా ఎవరు అనుకోలేదు, లేదు రాలేదు. అవును, మనమేం ఆగలేదు. ఎంపీ కంపల్సరీ ఇస్తారు అని చెప్పేసి అన్నారు. అవును, నేను ఎంపీ అడగలే, అయినా సరే పార్టీ అనుకుంటూ ఇవ్వచ్చు. కానీ ఆ రోజు నేను పార్టీ నిర్ణయమే నా శిరోధార్యం అని 2023లో చెప్పిన. 2024 ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు నేను టికెట్ అడగకపోయినా నా పేరు తెర మీదకి వచ్చింది. అప్పుడు రాకపోయేసరికి రాలేదు అనేది చర్చ జరిగింది. తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఒక పెద్ద చర్చ. అది ఏది మన పిసిసి ప్రెసిడెంట్ గారు, తర్వాత మన వెంకట్, అప్పుడు కూడా చర్చ వచ్చింది. దీపదాస్ గారు కూడా చెప్పిండ్రు, ఓకే మిమ్మల్ని అకామిడేట్ చేయాలి కానీ చేయలేకపోతున్నాం, నెక్స్ట్ మళ్ళీ మిమ్మల్ని అకామిడేట్ చేసే ప్రయత్నం చేస్తా అంటే సరే అమ్మా అని చెప్పిన నేను. సో అట్లా ఇప్పుడు ఎందుకు మనం ఒక ఓబీసీని పిసిసి ప్రెసిడెంట్ చేసుకోవాలంటే డెఫినెట్గా
మనం అకామిడేట్ చేసుకోవాలి, ఆ ప్లేస్లో నాకు ఇవ్వాలనుకుంటా అని అంటే ఆ విషయంలో యూత్ మన ఎన్ఎస్సి మన వెంకట్కి ఇచ్చిండ్రు. వెంకట్కి ఆర్గనైజేషనల్ ఇష్యూస్లో ఆయనకి ఇచ్చిండ్రు. త్యాగంలో ముందు మన పిసిసి గారు ఉన్నారు కాబట్టి కామారెడ్డి ప్లేస్లో షబీర్ అలీ గారు అటు షిఫ్ట్ కావడానికి అప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు చేసిన త్యాగం ఉన్నది కాబట్టి వారికి ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు. తర్వాత మనం చాలా రోజుల కాలం నుంచి అంటే ఇప్పుడు మీరు అన్నటువంటి ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, సో చాలా రకాలుగా ఎన్నికల దగ్గర అంటే ఎన్నికలు ఏ వచ్చినప్పటికి కూడా అద్దంకి ఎప్పుడు కూడా నోరు తెరిచి అడిగినటువంటి పరిస్థితి కాదు. సో పార్టీ నిబంధనలు వాళ్ళు ఇచ్చేటువంటి ఏదైతే ఆ గౌరవం ఉందో దానికి కట్టుబడి ఉన్నారు. సో ఇంకా అటువంటి దానికి కట్టుబడి ఇప్పుడు ఈ విషయంలో కూడా నేను పబ్లిక్ మన ప్రెస్ మీడియాతో అడిగింది ఉన్నది, పర్సనల్ కూడా నేను అడిగింది ఉన్నది. అవకాశం ఇవ్వమని అడుగుతాం. ఇప్పుడు అవకాశం ఇవ్వలేకపోతే నేను దాని మీద సీరియస్గా అయిపోయేది లేదు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే సీరియస్గా అడగడు అని ఒక నా మీద విమర్శ ఇప్పుడు. కానీ వాస్తవానికి ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటో నాకు తెలుసు, పిసిసి అధ్యక్షుల వారు చెప్పింది ఏంటో నాకు తెలుసు, పార్టీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో నాకు తెలుసు. కాబట్టి ఈ సందర్భం నాకు పాజిటివ్గా అవుతుందని ఎక్కువ ఆలోచన ఉంది. కాక ముందే మనం అవుతుంది అని చెప్పలేము, కానీ ఈసారి ఎక్కువ 90% ఏవో మనకు అవకాశం ఉంటుంది. ఉండకపోతే ఏంటంటే నాకు వ్యక్తిగతంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే నేను ఎక్కడ పోయినా కూడా ఫేస్ చేసే పరిస్థితి ఉండలేదు. అంటే ఇంకా వస్తాయనే లేవు కదా ఇంకా భవిష్యత్తులో. ఇంకా 1.5 years 2 years వరకు లేవు. ఉంటే మేమంటారు ఫిబ్రవరి మార్చ్ అప్పుడు ఏదో మళ్ళీ ఎంపీ ఉంటుంది, అప్పుడు ఎవరు కాంపిటీషన్. అది ఇప్పుడు ఈ బల్క్ ఇష్యూస్లే రానప్పుడు సింగిల్ ఇప్పుడు ఇష్యూస్ నీకు వస్తాయని కొంతమంది. ఇప్పుడు ఏంటంటే విపక్షాలతో కూడా పెద్ద సమస్య ఏమొస్తుందంటే మనం గట్టిగా పార్టీ కొరకు కొట్టాడాలనుకున్నప్పుడు నీకేం చేసింది అనే దగ్గర నేను ముఖం తెలియాల్సి వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్లో మనం ఇది చేస్తుండే అది చేస్తుండని లేదా సోషల్ జస్టిస్ అని ఇది అది చేసినప్పుడు మరి ఒక మిత్రుడు విపక్ష మిత్రుడు 10 సంవత్సరాల నుంచి ఎవరు లేనప్పుడు పార్టీ కొరకు నువ్వు కొట్లాడితే నీకేం చేసింది చెప్పు అని అన్న దగ్గర నేను సమాధానం చెప్పలేని స్థితి ఉంటుంది. అప్పుడు కొంచెం మనం ఒకంత ఏమంటాము ఇబ్బందికరమైన ఫీలింగ్స్ వస్తాయి. బట్ ఇంకోటి ఇప్పుడు మనకంటే ఎక్కువ పని చేసిన వాళ్ళకి అవకాశాలు వచ్చినాయని చెప్పడానికి లేదు కదా. అప్పుడప్పుడు వచ్చిన వాళ్ళకి వచ్చినాయి. తర్వాత పార్టీ పరిస్థితుల దృష్ట్యా మనం తీసుకొచ్చి ఇచ్చినాం, కొంతమందిని గౌరవంగా పిలుచుకొచ్చి ఇచ్చినాం. వాళ్ళందరినీ గౌరవించాల్సింది మనం మన ఇంటికి గెస్ట్ వచ్చినట్టుగా చూసినాం. కానీ మనకే పరిస్థితి ఇబ్బందికరమైనప్పుడు ఏంది అనే దగ్గర నేను కొంత ఇబ్బందికరంగా ఉంటా. తర్వాత ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఏర్పడ్డ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉండే ఈ కొంతమంది నేనంటే అభిమానించే వాళ్ళు, లేదంటే నా శ్రేయోభిలాసులు అనుకోండి, ఇంకా అవైటింగ్లో ఉన్నారు, చూస్తున్నారు ఏమొస్తుంది దయాకర్కి, ఏమొస్తుంది, ఏమి ఇస్తారు అనేది ఉంటుంది. అలాంటప్పుడు డెఫినెట్గా పదవి అనేది అల్టిమేట్గా రాజకీయ నాయకునికి ఒక ఆభరణం లాంటిదే. నాయకునికి పదవి ఏమి ఆభరణం కాకపోయినా పదవి అవసరమే. ఎందుకు ఆ మాట అంటున్నంటే అల్టిమేట్గా దయాకర్ ఇన్ఎఫిషియెంట్ చేయబట్టి ఏ పదవి ఇవ్వలేదని ఒకటి అంటాడు. లేకపోతే అంటే పడని వాళ్ళ ముచ్చట చెప్తున్నా, ఏ అర్హత లేకుండా మనకు రావట్లేదు అనే దాని దగ్గర సమాధానం మరి ఎందుకు ఆగుతుంది అనేది క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి వీటికి సమాధానం చెప్పలేదు. లేకపోతే పరిస్థితి ఏంటంటే అది పోయినసారి ఎప్పుడు ఎమ్మెల్సీ తర్వాత ఒక 3-4 నెలలు అవుట్ ఆఫ్ ది స్టేషనే ఉన్నా నేను, మీకు ఎవరు కనపడలే. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, తర్వాత ఉత్తరాఖండ్ అంత హాయిగా తిరిగే. ఎందుకంటే వీటికి వస్తే ఇప్పుడు మీకు సమాధానం చెప్పాలంటే అంత సింపుల్ కాదు. మళ్ళీ ఈ తర్వాత కూడా ఇబ్బందులే ఉంటాయి. ఎందుకు? పార్టీ అధికారంలో ఉండి నాయకుడు, ఇప్పుడు మనము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం మీద సీరియస్గా పోరాడి, అంతకంటే ముందు తెలంగాణ కొరకు పెద్ద ఎత్తున పోరాడిన తర్వాత మనకు అవకాశం రావట్లేదు అంటే ఒకటి అణచివేత అయినా ఉండాలి, 2 మన ఇన్ఎఫిషియన్స్ అన్న ఉండాలి. అణచివేత దూరంలోనే అయిపోయింది అది ఆ కాలం పీరియడ్. ఇన్ఎఫిషియంటే కాదు కదా, నేను అవైటింగ్ దాని కొరకు. నేనేం ప్రెషర్ టాక్టిక్స్తో నాకు ఇవ్వండి, ఇప్పుడు 2-3 సార్లు పోటీ చేసిన వాళ్ళు కూడా నాకు ఇవ్వు అని అనొచ్చు. కానీ నేను అడగడం అనే దాని దగ్గర కొంత ఏమంటాము అహంభావపూరిత ధోరణి కాదు, కానీ నేను చేసిన సాక్రిఫైస్కో, నేను చేసిన పనికో పార్టీ నన్ను గుర్తిస్తుందనే నమ్మకం నాకున్నప్పుడు
పదే పదే మనం అడగడం అనేది కూడా అంత మంచిగా ఉండదు. తర్వాత పార్టీ అంటే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారిని ఆ రోజు పిసిసి హోదాలో ఉన్నటువంటి సందర్భంలో మీరు అన్నటువంటి వాడే నేను యూజ్ చేస్తాను, అణిచివేత అనేటువంటిది. సో అప్పుడు రేవంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించినటువంటి వాళ్ళకి పదవులు రావడం జరిగింది, మంత్రి పదవులు రావడం జరిగింది. సో మంచి మంచి స్థానాల్లో ఈరోజు వాళ్ళే ఉన్నారు. సో కేవలం కొంత సామాజిక వర్గాన్ని విమర్శించినటువంటి అద్దంకి దయాకర్ గారిని ఇప్పటికీ కూడా ఎందుకు ఆ అణచివేత ధోరణితోటి మీరు అన్నటువంటి ఆ వర్గం ఎందుకు ప్రయత్నిస్తుంది అనుకోవచ్చు? ఒక మాట, అది ఒక వర్గాన్ని కించపరిచేటట్టుగా దయాకర్ తన జీవితంలో మాట్లాడాడు. వ్యక్తులది ఎవరైనా ఆపాదించుకుంటే అది వారి ఇష్టం. నేను ఎప్పుడు కూడా నేను ఇప్పుడు మామూలుగా మాలమాన నాయకులంతా మాదిగా నేతల్ని దూషించడం, మాదిగా నేతలంతా మాలమానాన్ని దూషించడం అనేది ఈ మధ్య మనం చూస్తాం. నేను మాలమానాడు అధ్యక్షుడిని వర్గీకరణ మీద నేను మాట్లాడకపోవచ్చు నా పార్టీ స్టాండ్ని బట్టి, కానీ నేను ఎప్పుడు మాదిగ నాయకులు కూడా కించపరిచేటట్టుగా ఎప్పుడు నేను కృష్ణని ఎట్లుంటామో మీరు చూస్తారు, నేను అంత అన్నదమ్ముల లెక్కనే ఉంటాం. అట్లనే ఇప్పుడు వెంకటరెడ్డి గారి ఇన్సిడెంట్ తర్వాత కూడా వెంకటరెడ్డి గారు మేము ఎట్టున్నామో మీకు తెలుసు. తర్వాత మన మూవీ దానికి కాంప్రమైజ్ కావచ్చేమో సార్ అన్నటువంటి మాట, కానీ ఆయన అది మీకు భవిష్యత్తులో తెలుస్తుంది మేము ఎట్లుంటాం అనేది. ఇప్పుడు చెప్తే ఇప్పుడు దేనైనా మాట మీదనే ఉంటుంది కదా, రేపు కలిసి ఉండేటప్పుడు మీకు తెలుస్తుంది. రెండవది ఏంటంటే ఆ సామాజిక వర్గం మీద నెట్టడం ద్వారా ఇప్పుడు ఈ మధ్య కాలంలో బీసీ వర్సెస్ రెడ్డి ఇట్లా నడిచినట్టుగా నా కార్యాచరణ ఉండదు అట్టెప్పుడు కూడా. ఎందుకంటే నేను రెడ్డి జాగృతి మీటింగ్లో కూడా మొన్న మీరు చెప్పిన మీరు చూస్తే. కాబట్టి ఏమంటారు, సామాజిక సమానత్వం, కుల సమానత్వం, కుల ప్రజాస్వామ్యం మీద నాకు అవగాహన ఉంది. వ్యక్తుల వల్ల కులానికి మంచి పేరు రావచ్చు, కానీ వ్యక్తుల వల్ల కులం చెడ్డది కాదు ఎప్పుడు కూడా. ఏ కులంలోనైనా 99% హ్యుమానిటేరియన్సే ఉంటారు. ఓకే, ఎవరో ఒక్కరిద్దరితో వచ్చే ఆ వ్యతిరేకతను మనం కులాలకు ఆపాదించడం వల్ల మరింత మూర్ఖులుగా తయారవుతాం తప్పితే, మనుషులకు కులం ఒక సెక్షన్, మతం ఒక సెక్షన్, ఇంటి పేరు ఒక సెక్షన్ ఉంటుంది, ఇక సబ్ సెక్షన్ అనమాట. అంతే తప్పితే మనిషిగానే ఉంటాడు ఎప్పుడు. కాబట్టి రాజకీయాల్లో ఇలాంటి అణిచివేత ధోరణి అనే విషయం ఎందుకు ఆ మాట అన్నా అంటే, ఇన్ని సంవత్సరాలు మనం పోరాడినాక కూడా మనకు రాకపోవడం ఏంటి అని మనం విశ్లేషించుకున్నప్పుడు కరెక్ట్గా మనం అడ్వకసీ చేసుకుంటున్నామా, కొందరికేమో ఇట్లనే వస్తున్నాయి ఏంటి అనేటప్పుడు ఒక చర్చ వస్తుంది. కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేసే పని ఉండొచ్చు, కానీ నన్ను అంతగా ఏమంటాము ఇబ్బందులు పెట్టాలని ఆలోచన చేసిన మానసిక స్వభావం ఉన్న వ్యక్తులైతే నేను తర్వాత చూసిన కదా అందరినీ. ఈ కన్సల్టేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. దాంట్లో కొంత నేను వీక్ ఉంటా. నేను జనం కొరకు కొట్లాడినంతగా నా కొరకు కొట్లాడలేను. ఓకే, ఏదైనా సమస్య వస్తే 100 సమస్యలు వస్తే 2 సమస్యలు నేను అడ్రస్ చేయొచ్చు, కాక 98 అడ్రస్ చేయలేకపోవచ్చు. కానీ 2 సమస్యలు సీరియస్గా ఇన్స్టిగేట్ చేస్తాను నేను. కానీ నా విషయానికి వచ్చినప్పుడు 98% నేను సీరియస్గా దాన్ని పర్సువేషన్లో ఉంటానా అని దాని దగ్గర నాకు కొంత డౌట్ ఉంది. కానీ ఎప్పుడైనా పనికి డెఫినెట్గా గుర్తింపు వస్తుంది. తర్వాత ముఖ్యమంత్రి గారికి నా బలాలు తెలుసు, నా బలహీనతలు తెలుసు, నా వ్యక్తిగత జీవితం తెలుసు, రాజకీయ జీవితం తెలుసు. సుదీర్ఘకాలంగా కలిసి ఉన్నాం. అట్లా అని చెప్పి డిపెండెంట్గా ఏమైనా మీరే చేయండి అని కూడా అనలేను నేను. ఓకే, అంటే మీరు తుంగతుర్తిలో అంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో సో టికెట్ వేరే వాళ్ళకి ఇస్తానన్నటువంటి సందర్భంలో సో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారితో రకరకాలైనటువంటి అద్దంకి దయాకర్కి చాలా అవకాశాలు ఇస్తాం, రానున్నది మన ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా అద్దంకి దయాకర్కి సమానమైనటువంటి ప్రయారిటీ ఇస్తామని చెప్పేసి మీతో గతంలో అన్నారు కదా. సో మరి అప్పటి నుంచి ఇప్పుడు దాదాపు 14 ఇవన్నీ దాంట్లో అవకాశాల్లో భాగమేగా. ఇవన్నీ పోయినవన్నీ ఎక్కువ ఉండొచ్చు, వచ్చేది ఒక్కటే కదా మనకి ఏదైనా. అవును, సో అప్పటి నుంచి విస్మరించినట్టే కదా అద్దంకి గారికి. ఎందుకు విస్మరించడం అని అంటే ఇప్పుడు సందర్భాలు అట్లా వచ్చినాయి. ఆ సందర్భాన్ని అంటే రాజు తలుచుకుంటే ఏదో దెబ్బలకు పోదు అన్నట్టుగా. సో ముఖ్యమంత్రి తలుచుకుంటాడేమో. ఓకే, ఆగడానికి మనకు ఎందుకు ఓపిక ఉందంటే అయినోడు మనోడే కదా. ఇప్పుడు ఆయననే ఒక బహిరంగ సభలో ప్రజలు అడిగిన దానికి చెప్పిండు. అంత పెద్ద మాట ఎవరు దయాకర్ గురించి జీవితంలో అంటారు? అవును,
దాకా నేను వేరు కాదా బాబు, అవును. నా పని అంతా ఆయనే చూస్తాడని అన్నాడు అని అంటే ఆ మాత్రం నమ్మకం ముఖ్యమంత్రి గారికి నా మీద ఉన్నది. రెండవది, నేను పోరాడుతున్న వర్గం గెలిచింది. ఇది వీరుడు ఎప్పుడైనా చూస్తాడు. అక్కడ ఎవరు కూర్చున్నది అనే దాని విషయంలో ఇప్పుడు నా ముఖ్యమంత్రి కరెక్ట్గా ఉన్నాడా లేడా అని నేను క్రాస్ చెక్ చేసుకుంటే నేను అనుకున్న దానికంటే 10 times ఉన్నాడు. ఓకే. క్యాబినెట్ కూడా గతంలో కంటే భిన్నమైన పని విధానంతో ముందుకు పోతుంది. నేను ప్రతి ఒక్కరి కార్యాచరణ నేను దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, వాళ్ళతో కలిసి నేను కొన్ని వివరాలను కూడా తీసుకుంటున్నా కదా. ఇంతకంటే బెటర్మెంట్ అనేది ఈ సందర్భంలో లేని స్థితి. లేకపోతే మనం ఇప్పుడు అబద్ధాలు ఏం చెప్పనక్కర్లేదు, డిపార్ట్మెంట్కి సంబంధించిన అంశాలు వచ్చినప్పుడైనా ఏదైనా నేను కేటగిరికల్గా తెలుసుకుంటా కాబట్టి వాటి మీదనే నేను విశ్లేషణ చేస్తుంటా. కాబట్టి ఉన్న పరిస్థితుల్ని మరింత చక్కదిద్దుకుంటూ ముందుకు పోయేది వాళ్ళ మధ్యన ఏమంటే ఒక కాంప్రహెన్సివ్ ఐడియాలజీ ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో నేను సంతోషంగా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది. నాకు అవకాశాలు ఇవ్వడానికి ఇంకా పరిమితమైన పరిస్థితులు ఉండొచ్చు కాదు. సో ఆ సందర్భంలో నేను నా అవకాశాన్ని కూడా వెతుక్కునే టైం వచ్చింది. రెండవది ఏంటంటే దయాకర్ అవకాశం రాకపోతే ఎట్లా అని చాలామంది అంటున్న పరిస్థితి నేను గమనిస్తున్నాను. అవకాశం రాదు అనే స్థితే ఉండదు. కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నారు. డెఫినెట్గా. ఎందుకంటే అవకాశం ఇవ్వడానికి పార్టీ చూస్తుంది, నాయకులు కూడా చూస్తున్నారు. ఓకే. గతంలో ఏంది, ప్రతి ఒక్కరు అవకాశం కొరకు చూసే పరిస్థితి. ఓకే. ఎవరైనా మనకు అవకాశం ఇవ్వాలనుకుంటే వాళ్ళు కూడా వాళ్ళ అవకాశాలను వెతుక్కునే పరిస్థితులు ఉన్నప్పుడు మన గురించి ఆలోచించలేదు. ప్రతి ఒక్కరిలో అకామిడేట్ అయిన తర్వాత అద్దంకి దయాకర్ని కూడా మనం చేయాలనే స్థితిలో ఉన్నారు ఇప్పుడు. ఓకే. కాబట్టి నేను వాళ్ళకి అక్కడ ఏమి అడ్డంకి కాలే, వాళ్ళకేం ఇబ్బందులు చేయలేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి దయాకర్ని చేసుకోవాలి అనే పరిస్థితి ఇప్పుడు పాజిటివ్. చర్చ ఏమన్నా ఇప్పుడు ఇది ఏదైతే 3-4 రోజులుగా చర్చ నడుస్తూ ఉన్నది. సో వీళ్ళు క్యాండిడేట్లు, వాళ్ళ క్యాండిడేట్లు, అద్దంకి పక్క, ఇంకోరి పక్క అన్నటువంటి విధానం. సో ఎప్పుడైనా మీతో పిసిసి అధ్యక్షుడు అయినప్పటికీ లేకపోతే నేను వాళ్ళతో ఏమైనా కలవడం కానీ మాట్లాడడం జరిగింది? అందరికైతే విల్లింగ్ నాకు ఇవ్వాలనేది చెప్పిన. ఓకే. చర్చించుకోవడం వాళ్ళు పర్సనల్గా ఉన్నప్పుడు. ఓకే. మీరైతే కావాలని చెప్పేసి అయితే అడగడం అందరినీ అడిగిన. ఓకే. ముఖ్యమంత్రి గారు నా పట్ల స్పష్టత ఉన్నారు. అసలు ఇంకా విషయం ఏంటంటే ఎలక్షన్స్ కంటే ముందు కూడా నా టికెట్ విషయంలో కూడా నేను చాలా క్లారిటీతో ఉన్నా. నేను పార్టీ కొరకు కొట్టాడటానికి వెనకడిగేయను కానీ నా కొరకు కొట్లాడుకోనని చెప్పి అప్పుడు కూడా చెప్పిన. ఓకే. 1 year అంటే ఈ పవర్ కంటే 1 year ముందు కూడా. అందుకనే ముఖ్యమంత్రి గారికి కూడా ఏముంటుందంటే దయాకర్ సీరియస్గా ఇవ్వకపోతే ఏదో ఫీల్ అయ్యే స్థితి ఉండదు. సందర్భం వచ్చినప్పుడు తనను అకామిడేట్ చేయొచ్చు, పెద్దలతో మాట్లాడని అనుకొని ఉండవచ్చు. ఓకే. గతంలో 2 సందర్భాలు 3 సందర్భాలు పోయినప్పుడు కలిసినప్పుడు ఏ ఇబ్బందులు ఉన్నాయో నీకు తెలుసు, కొంత నాకు తెలుసు. నేను వచ్చినప్పుడు అవకాశం కల్పిస్తే అప్పటి వరకు వెయిట్ చేయమని చెప్పి వెయిట్ చేస్తూనే ఉన్నా. చాలా రోజులుగా వెయిట్ చేస్తూ ఉన్నారు పదవి కోసం. కేవలం ఎమ్మెల్సీ వరకు మాత్రమే ఫుల్ స్టాప్. ఇప్పటికీ 6 పదవులు అట్నే ఉన్నాయి. సో మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. సో దాంట్లోకి అద్దంకి గారికి ఏమైనా చోటు లభించేటువంటి అవకాశం? అది కంప్లీట్గా డిస్క్రిషన్ అనేది. ఒకటి ముఖ్యమంత్రి గారు, 2 ఏఐసిసి పెద్దలు రాహుల్ గాంధీ గారు కానీ ఖర్గే గారు కానీ. నేనేంటో నేను నిరూపించుకునే సత్తా ఇప్పుడు నాకైతే ఇంకా లేదు కదా. ఐఎమ్ ప్లెయిన్ ఆర్డినరీ ఏమంటారు కాంగ్రెస్ సోల్జర్ అంతే. రేపు వాళ్ళు ఎమ్మెల్సీ ఇస్తారు అని అనుకుంటే ఎమ్మెల్సీకి న్యాయం చేసే ప్రయత్నం చేస్తా. అది మంత్రి అనేది వాళ్ళ ఇష్టానుసారం ఉంటుంది. ఆ గతంలో ముఖ్యమంత్రి గారు ఒక టీవీ మిత్రులు అడిగిన దాంట్లో చెప్పిండ్రు, దాన్ని బట్టి అందరూ మంత్రిది కూడా అంటారు. ఆ మంత్రి అనేది దాంట్లో కొన్ని కండిషన్స్ అప్లై ఉన్నాయి. అంటే సోషల్ ఈక్వేషన్స్, సీనియారిటీ, ఇట్లా కొన్ని ఉన్నాయి. బట్ ఏదున్నా అది పార్టీ ఇష్టమే. నేను అనిల్ నా ఉద్దేశం అయితే నేను పార్టీలో నా రాజకీయ జీవితాన్ని నేను సుదీర్ఘంగా ఆలోచించుకుంటున్నా. ఈ తాత్కాలిక ప్రయోజనాల కోసం మాత్రమే అధికారం కావాలి లేకపోతే అస్తిత్వం కావాలని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే పార్టీకి నాతో ఎంత పని ఉందో నాకు తెలియదు, కానీ పార్టీతో నా అనుబంధం చాలా కాలం కొనసాగాల్సిన అవసరం నాకుంది. ఓకే. పార్టీతో అవసరం నాకు.
నాలాంటి నాయకులు వేల మంది ఉంటారు దేశంలో. మన తెలంగాణలో కూడా వందల మంది సిన్సియర్ సోల్జర్స్ కూడా ఇంకా గాంధీ భవన్లో ఉంటూనే ఉంటారు. కానీ పార్టీ రేపు చేయబోయే పనులు వాటిల్లో నాలాంటి ఉద్యమ నేపథ్యం ఉన్న వాళ్ళు, కమిటెడ్ సోల్జర్స్ పార్టీకి అవసరమని నేను నా స్వార్థం అది. ఓకే. రాహుల్ గాంధీ పోరాటానికి నాలాంటి వాళ్ళు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక్కడై పోరాడుతున్నప్పుడు మాలాంటి వాళ్ళం ఒక 5-10 ముందాం కేసీఆర్ను గద్దె దింపడానికి. టాస్క్ కంప్లీటెడ్. రేపు రేవంత్ రెడ్డి గారితో కలిసి రేపు జాతీయ స్థాయిలో లేకపోతే ఇతరత్ర ఏవైతే ఉద్యమాలు ఉంటాయో అవి కూడా రేపు మాలాంటి వాళ్ళం అవసరం పార్టీకి. పార్టీకి మా అవసరం కంటే మాకు పార్టీ అవసరం. ఎందుకంటే పార్టీ రాజ్యాంగ రాజకీయాలు చేస్తుంది కాబట్టి మా పార్టీ. ఎందుకంటే ఇతర పార్టీలు నేను తెలియని ఏం కాదు. బీఆర్ఎస్ చూసిన నేను దగ్గరికి వెళ్ళి, నేను బీఆర్ఎస్లో లేకపోయినా బీఆర్ఎస్ రాజకీయాలు చాలా క్లోజ్గా నేను అబ్జర్వ్ చేసిన, వాళ్ళ నాయకులతో కలిసి ఉన్న. బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి గారైనా లేకపోతే మన లక్ష్మణ్ గారైనా, బండారు దత్తాత్రేయ గారు, అంటే ఉద్యమ కాలంలో మేము ఆ పార్టీలో లేకపోయినా ఆ పార్టీతో కలిసి ఉన్నాం. ఆ నేపథ్యాలు నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చినాక ఆ పార్టీల వైఖరిని కాంగ్రెస్తో కంపేర్ చేసి చూసుకున్నప్పుడు నా రాజకీయాలు కాంగ్రెస్ లాంటి పార్టీ రాజకీయాలతోనే నేను మనుగడ సాధించగలను. కాబట్టే నేను ఇప్పుడు ఎంత డిలే అయినా ఎంతటి అంశాలైనా కూడా నేను వాటిని కూల్గా ఉండడానికి కారణం ఏంటంటే రేపటి భావి భారత రాజకీయాలకు కాంగ్రెస్ పెద్ద ఎత్తున తన కాంట్రిబ్యూషన్ ఇవ్వాల్సిన పరిస్థితుల్లో మాలాంటి వాళ్ళం మేము ఉండాలి. మేము ఒక 15-20 సంవత్సరాల పాటు రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఆలోచన విధానంతో ఉండేదాన్ని ఇప్పుడు ఎవరంటారు చెప్పండి? ఇప్పుడు మీరు రాహుల్ గాంధీ ఒక స్లోగన్ తీసుకుంటారు, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. ఇప్పుడు గాంధీ తర్వాత అంబేద్కర్ని కాంట్రా అని మనం బయట చూస్తాం, బయట రాజకీయాలు. కానీ గాంధీ అంటే నెహ్రూవియన్ థియరీ కూడా దాంట్లో ఉంటుంది. అది ఏ విధంగా ఇండియాను బిల్డ్ చేసిండు అనేది మనకు చరిత్ర తెలుసు. జై భీమ్ అంటే అంబేద్కర్ అనేది సోషల్ జస్టిస్కు ఒక బేస్. జై సంవిధాన్ అంటే వీటిని అన్నిటినీ కలిపే ఒక ప్రక్రియ. ఇదే కదా నా రాజకీయ, నా సామాజిక లక్ష్యం కూడా ఇదే కదా. ఇప్పుడు నేను మాలమానడానికి ఒక సంఘం ఏర్పాటు చేసిన, సామాజిక సమానత్వం ఉండాలి, కుల సమానత్వం ఉండాలి, రాజ్యాంగ విజయాలు ఉండాలనేది మా లక్ష్యాలు ఉంటాయి. సో ఇదే రేపు అడ్డంకికి అడ్డుగా మారేటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అంటే ఒక ముద్ర పడిపోయింది. అంటే మాల సామాజిక వర్గానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ ప్రయారిటీ ఇస్తుంది, మాదిగ సామాజిక వర్గాన్ని ప్రయారిటీ ఇవ్వట్లేదు అన్నటువంటి భావనకు రావడం జరిగింది. సో ఇప్పుడు ఒకవేళ కనుక ఒకరికి ఎస్సీకి అవకాశం ఇచ్చినట్టయితే ఉంటే అది మాలకు మళ్ళీ ఇస్తే మాదిగలతోటి మాదిగ సామాజిక వర్గం నుంచి ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం కూడా లేకపోలేదన్నటువంటి భావనకి కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పుడు అదేమైనా అడ్డంకి ఏమన్నా అడ్డుగా మారుతుంది? నేను సీట్ వదిలింది ఎవరి కోసం? ఒకవేళ అదే వాస్తవం అయితే ఒక 30 years తర్వాత మాలా సీట్ను ఇచ్చిండ్రు నల్గొండ జిల్లాలో నాకు కాంగ్రెస్ పార్టీలో. పరంధాములు గారి తర్వాత ఇక సీట్ లేదు, 2 మాదిగకే ఇస్తున్న పరిస్థితుల్లో మాదిగకి ఇస్తే కిమ్ అనకుండా మళ్ళీ మాదిగని గెలిపించుకొస్తా అన్నది ఇప్పుడు పెద్ద సెన్సేషన్ కదా అప్పట్లో. నేను నా సీట్ ఇచ్చిందే మాదిగకు కదా, మళ్ళీ రెండోసారి కూడా అనే దాని విషయంలో ఇప్పుడు వర్గీకరణ అయిపోతుంది కదా చట్టం, మళ్ళీ అది న్యాయం జరుగుతున్నట్టే కదా. కాబట్టి ఈ మాదిగ అద్దంకి దయాకర్ మాదిగకే పరిమితమైన నాయకుడా? నా కాడికి వచ్చేవారికి అది ఎందుకు వస్తున్నది? దయాకర్ అంటే ఒక తెలంగాణ ఉద్యమ నాయకుడు, కాంగ్రెస్ పార్టీలో టాప్ 10లో ఒక లీడర్గా ఉన్నాడు. దయాకర్కి ఎందుకు అకామిడేట్ చేయలేదు అనే స్థితి వస్తున్నది కదా. ఆ పరిస్థితిని చూడాల్సిందే తప్పితే ఇక్కడ దయాకర్ను ఇప్పుడు దయాకర్కి ఇస్తే ఇప్పుడు జనరల్గా ఇచ్చుడు కంపల్సనే, ఇవ్వకపోతే సమస్య. నేను చెప్పినా కదా, నాకు సమస్య, పార్టీకి ఏం సమస్య లేదు. పార్టీలో అయితే చాలా మందికి వస్తారు పోతారు, ఇట్లా ఏదో అలుగుతారు చేస్తారు, కానీ ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకత అది పెద్దగా ఉంటుంది. దానికి కులం లేదు, మతం లేదు. దయాకర్కు ఇంకా కులం మతం ఆపాదించే స్థాయి నాయకుడు దయాకర్ నేను అనుకోవట్లేదు, నేను అనుకోను కూడా. అంటే గతంలో ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా
సో జనాలకు ఏం చెప్పాలన్నా, అభిమానులకు ఏం చెప్పాలి, టికెట్ ఎందుకు రాలేదు అటువంటి విధానంగా మీరు బయట పర్యటన కోసం పోయిన, ఇప్పుడు కూడా రాకపోతే అటువంటి ప్రయత్నం ఉంటుందా, లేకపోతే ఖచ్చితంగా మంచి సోషల్ మూవ్మెంట్ ఏదన్నా ఒకటి మంచిగా పార్టీకి ఉపయుక్తంగా ఉండేది చేసుకుంటూ ఉంటాం. ఇంకా ఓపిక ఉంది ఎందుకుండం. ఇప్పుడు ఈ సంక్లిష్టతలను క్రియేట్ అయినాయి అనుకోండి, ఒక సందర్భం మనల్ని ఇంకా ఆపాలనే ప్రయత్నం చేస్తున్నారు అనే ప్రయత్నం వచ్చింది అనుకోండి, మనం ఎట్లా పార్టీకి మరింత ఉపయోగపడాలని ఆలోచిస్తుంది తప్పితే పార్టీకి వ్యతిరేకంగా ఉండ. ఓకే. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఏంది దయాకర్ మాలగా ఉండడా, దయాకర్ దళితుగా కూడా ఉండడం ఒక ఆయన ఎక్కువ. ఇప్పుడు నాకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే జేఎస్లో ఉన్నప్పుడేమో కోదండరామ్ దత్తపుత్రుడిని, వీళ్ళు అంత రెడ్లకు అనుకూలంగా ఉండవని అనేది వీళ్ళు ఎవరు కేసీఆర్ టీమ్ సంథింగ్ టీఆర్ఎస్ లేనిది కోదండరామ్ని ఎంపవర్ చేయడం, కోదండరామ్ వెంట ఉండడం, కోదండరామ్ ఐడియాలజీని ముందుకు తీసుకుపోవడం ఆ రోజుల్లో ఉద్యమానికి అవసరం. ఓకే. ఆయన రెడ్డినా రావా మాదిగనా మాలా అని నేను చూడాలి. అప్పుడు కోదండరామ్ దత్తపుత్రుడు అద్దంకి దయాకర్, అప్పుడేమో రెడ్ల పక్షపాతి. తర్వాత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వచ్చినప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా, అప్పుడు మందకృష్ణ నాయకత్వంలో పోయినా. అప్పుడేమో దయాకర్ ఈదుముడికి పోయి వర్గీకరణ విషయంలో నిర్ణయం తీసుకోండి కాదు, నిర్ణయం కూడా కాదు, ఈ సమస్యను పరిష్కరించండి అని చెప్పిన. 25th years ఆఫ్ ఎంఆర్పిఎస్ ఎస్టాబ్లిష్మెంట్ ఆ రోజు అద్దంకి దయాకర్ మాదిగా అయిండు. ఇప్పుడు మా ఆవిడ బంజారా కాబట్టి నేను ఆమెను చేసుకున్నాను, సగం బంజారా ఆయన. అంటే ఇట్లా నాది ఇప్పుడు కొండ లక్ష్మణ్ బాపూజీ గారు తెలంగాణ రాష్ట్ర సాధన సంయుక్త వేదిక అప్పుడు 2006లో పెట్టినప్పుడు అప్పుడు దానికి నేను కన్వీనర్గా ఉంటే, అప్పుడేమో ఆల్మోస్ట్ ఆల్ ఆయన పద్మశాలి సర్వెంట్. అంటే నేను ఎవరు మంచి చేస్తే ఆ సందర్భం, ఇప్పుడు అందరు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గ్రూపు రేవంత్ రెడ్డి గారి కొరకు కొట్లాడుతాడు, నేను కాంగ్రెస్ పార్టీ కొరకు కొట్లాడుతున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని నేను సపోర్ట్ చేసుకున్నాం. అందులోటి ఆయనను ముందు నుంచి కూడా నాకు వ్యక్తిగతంగా పరిచయము, తర్వాత మేమిద్దరం కలిసి కొన్ని సందర్భాల్లో ఉన్నాం కాబట్టి కొంత తనకు నాకు దగ్గర సంబంధాలు, మానసిక సంబంధాలు కూడా ఉండడం వల్ల రాజకీయాల్లో ఎక్కువ మేము పిసిసి ప్రెసిడెంట్ అయ్యింది కదా, మళ్ళీ అట్లా కూడా నా నాయకుడే కదా, అట్లయినా కూడా నన్ను రేవంత్ రెడ్డి గారి గ్రూప్ వేసినా సరే నాకేం నష్టం లేదు. అప్పుడు రేవంత్ రెడ్డి గారి గ్రూప్ అని మళ్ళీ కొంతమంది ఏంది వెంకటరెడ్డి గారి ఇష్యూ తర్వాత దయాకర్ ఏదో రెడ్ల వ్యతిరేకి అని మళ్ళీ ఇట్లా క్రియేట్ చేస్తారు. సో ఎవరు ఏ సందర్భాన్ని ఎట్లా విశ్లేషించుకున్నా నేను ఒక మానవత్వంతో కూడుకున్న రాజకీయాలు చేయడానికి ఇంత ఓపికతో ఇంత సహనంతో ఉంటుంది తప్పితే ఫక్తు రాజకీయాలు చేయాలనుకుంటే దయాకర్కు ఏం తక్కువ. దయాకర్కు క్రెడెన్షియల్స్ లేవా, దయాకర్కి చదువు లేదా, దయాకర్కు తెలివి లేదా, దయాకర్కు పరిచయాలు లేవు, ఎక్కడికి పరిచయాలు లేవు. ఎవరు నన్ను పిలువంది ఎవరు? ఈ సంయమనం వెనుక డెఫినెట్గా పార్టీకి నేను నిరంతరం ఉపయోగపడాలని ఎత్తుగడే ఉంటుంది. వ్యక్తులకు వ్యతిరేకత ఉన్నదనుకోండి తాత్కాలికం. మొన్న శత్రువు అయినా నిన్న మిత్రుడు అవుతాడు, మొన్న ప్రత్యర్థి అయినా ఇలా మన అనుచరుడు కూడా అవుతాడు. సందర్భాలన్నీ మారిపోతాయి కాబట్టి నేను వాటి మీద పెద్దగా వాటిని సీరియస్గా తీసుకోను. సందర్భం కలిసి రాక దయాకర్ ఇన్ని సంవత్సరాలు అధికారంలోకి రాలేకపోయింది, అది తన వ్యక్తిగతంగా. కానీ తన పార్టీని అధికారంలో తేవడం మాత్రం దయాకర్ పాత్ర ఉందని అందరూ అంటుంటే అదొక సంతోషం. ఫస్ట్ ఎంత శాతం పక్కన పెట్టండి, దయాకర్ అంటే పార్టీ కొరకు పోరాడి, ఇది నేను కోరుకున్నది. రేపటి రోజున మరింత పెద్ద, ఈరోజు దగ్గర దయాకర్కి చేయలేదు కాబట్టి రేపు ఇంకా మరింత మంచి చేద్దామనే ఆలోచన అధిష్టానానికి రావచ్చు, మా మా లీడర్షిప్ ముఖ్యమంత్రి గారి నుంచి కిందికి రావచ్చు. కాబట్టి దాంట్లో ఒకనాడు ఎమ్మెల్యే అయిపోతాడు, మంత్రి అయిపోతాడు, ఎమ్మెల్యే కాగానే ఇక రేవంత్ అన్న క్యాబినెట్లో దయాకర్ అంటాడు మంచి క్రూషియల్గా ఉంటాడు అనే ఫీలింగ్ అందరికి ఉండే. కాలేదు, దయాకర్గానే ఉన్నాడు. ఈరోజు ఎంపీ అవుతారని అనుకున్నారు, ఒకరోజు ఎంపీ కాలేదు, ఎమ్మెల్సీ అవుతారు అనుకుంటారు, అవుతుండొచ్చు, మంత్రి అనేది కావచ్చు, కాకూడదు అనటానికి లేదు కదా. మనకేం మామూలు వ్యక్తులే పోయి ఏ స్థాయిలో ఉన్నారో కొంతమంది నేను టీఆర్ఎస్లో చూస్తున్నా కదా. టీఆర్ఎస్లో నేను జేఎస్లో పనిచేస్తున్నప్పుడు అప్పుడే అన్నారు చాలా మంది మంత్రి అవుతాడని. ఆ మంత్రి అనేది ఒక కంత్రి పదం అయిపోయింది. ఇప్పుడు ఆ మంత్రితోనే అన్ని సమస్యలు వస్తాయి. ఆ రోజున మాకంటే మా దగ్గరికి వచ్చి మా చుట్టుపక్కల తిరిగి అటు ఇటు ఉండి
కేసీఆర్ కాడ తిరిగిన వాళ్ళే పోయి మంత్రులు అయ్యిండ్రు, చాలా పోస్టులలో కూడా ఉన్నారు. అవును. కాబట్టి పదవులు నేను చూస్తూనే ఉన్నా కదా, చాలా నాకైతే నా 20 years ఆఫ్ పబ్లిక్ లైఫ్, నేను చిన్నోన్ని అయినా ఒక 20 సంవత్సరాల పబ్లిక్ లైఫ్లో చాలామంది మంత్రులు అయిన, చాలామంది మంచి మంచి నాయకులు అయిన, ఆ తర్వాత వాళ్ళు లేరు. కానీ దయాకర్ కంటిన్యూగా ఉంటూనే ఉంటాడు జనం కొరకు. రేపు చేయని ఏది చేసినా ఆహ్వానించడంతో పాటు ఏ విధంగా పార్టీకి మరింత పేరు తేవాలని ఉంటుంది. ఒకవేళ చెయ్యలేదు, పార్టీకి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం అయితే ఉండదు. ఓకే, అది ఎప్పుడు మన కాంటెక్స్ట్లో ఉండదు. అంటే ప్రభుత్వం ఏర్పడి 13-14 నెలల టైం, సో ఏ ముఖ్యమంత్రికి రానటువంటి అంటే వ్యతిరేకమైనటువంటి ప్రచారం సోషల్ మీడియా కావచ్చు, మీడియాలో కావచ్చు. సో బీఆర్ఎస్ పార్టీ అంటారా, బీజేపీ పార్టీ అంటారా, ఏ పార్టీ అని అనుకోండి, కానీ విపరీతమైనటువంటి ట్రోల్స్. రేవంత్ రెడ్డి గారికి పరిపాలన చేత కావట్లేదు, రేవంత్ రెడ్డి గారి యొక్క వర్గంలోనే విభేదాలు ఉన్నాయి. మొన్న మనం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మా నేతలే నన్ను విలన్గా చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఎందుకు ముఖ్యమంత్రి గారిని కొంతమంది ఆ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది? కొంతమంది చేతగాని దద్దమ్మలు మాట్లాడతారు. ఓకే, విన్నరా? దాన్ని మనము పట్టించుకోవద్దు. మా పార్టీలో మా పార్టీ నాయకులందరూ కూడా మా ముఖ్యమంత్రి గారి పట్ల ఒక కమిట్మెంట్ ఉన్నది. ఓకే, నేను మా దాంట్లో కొంత వ్యతిరేక భావనలు ఉన్నప్పటి నుంచి గమనిస్తున్నా, ప్రభుత్వం వచ్చినాక చూస్తున్నా, ప్రభుత్వం ఇన్ని రోజులు అయినాక చూస్తున్నా, ఆ కోఆర్డినేషన్ లెవెల్స్ అనేవి చాలా హైగా ఉన్నాయి. సపోజ్ కేసీఆర్ లేడు, ఇప్పుడు మనకు కిషన్ రెడ్డి వచ్చింది ఆయన ప్లేస్లో. కిషన్ రెడ్డి కేసీఆర్ పాత్రను పోషిస్తున్నాడు, కేటీఆర్ పోషించలేకపోతున్నాడు. ఓకే, అది మా ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకు ఈ రీజనల్ రింగ్ రోడ్ నుంచి మొదలు పెడితే మిగతా అంశాల్లో కేంద్రంతో సహకరించనీయకపోవడం, ఇట్లాంటి అన్నిటి కూడా చూస్తున్నాడు కదా. మామూలుగా కిషన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు దగ్గర మిత్రులే, అంటే వ్యక్తిగత అంశాలు ఇట్లా ఉన్నప్పుడు రాజకీయాలకు అది. కానీ రాజకీయాలకు వచ్చే వరకు మనోడు విషం జిమ్మే ప్రయత్నం చేస్తున్నాం. నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నా కదా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఫెయిల్ అవుతుండు అని చెప్పి ఒక ప్రయత్నం ఎందుకు చేస్తుండ్రు అంటే తనని ఏ విధంగా కూడా ఎదుర్కోలేక. ఓకే, తర్వాత ఇప్పుడు మంత్రులు కూడా ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటారు, మంత్రులు మీకేం సహకరిస్తుండ్రు, మీ ఎమ్మెల్యేలు మీకు అట్లా పోతుండ్రు అని వీనే అంటాడు. మంత్రులు ఎట్లా ఉండరో, ఎమ్మెల్యేలు ఎట్లా ఉండరో మా పార్టీ వాళ్ళకంటే ఆయనకి ఎక్కువ తెలుసు. ఆయనకు ఫోన్ చేసి చెప్పిండ్రా, మేము ఇక్కడ కూర్చున్నాము, మేము ఇట్లా మాట్లాడుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ యొక్క బీజేపీ యొక్క స్ట్రాటజీ. లేదంటే బీఆర్ఎస్ కూడా సేమ్ అదే, బీజేపీ మాట్లాడేదానికి బీఆర్ఎస్ మాట్లాడేదానికి తేడా ఉండదు. అలాంటప్పుడు మా వాళ్ళు ఓకల్ కాదని చెప్పలేను, కానీ ఈ బీఆర్ఎస్ మాదిరి ఏమంటారు, ఈ పెనిట్రేటివ్ సోషల్ మీడియా లేకపోతే పెనిట్రేటివ్ అబద్ధాలని చెప్పి జనంలోకి తీసుకుపోరు. మేము ఉన్నాయి చెప్పుకోవడానికే సమస్యలు వస్తున్నాయి, ఇన్ని ఉన్నాయి చెప్పడానికే గట్టిగా చెప్పలేకపోతున్నాం అనే ఫీలింగ్ ఉంది. ఇప్పుడు మా లాంటి వాళ్ళు వస్తే ఇంకా మరింత బలంగా చెప్పొచ్చు. ఓకే, తర్వాత రెండవది ఏంటంటే ఇద్దరు ఒకే దారి అయింది, బీజేపీ బీఆర్ఎస్. కొంత సెక్షన్ ఆఫ్ మీడియా కూడా కొంత వాళ్ళకి ప్రోగా ఉన్నాయి, కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా మీన్స్ టీవీలో పేపర్స్ ఇట్లా ఉన్నాయి. వాళ్ళ ఒపీనియన్ ఎప్పుడు కొంత చేంజ్ అవుతుంది. మీడియాని కూడా నేను తప్పుపట్టాను, కానీ మనం మరింత దాన్ని బలంగా చెప్పగలిగినప్పుడు అది ముఖ్యమంత్రి గారితో పాటు కొంతమంది మంత్రులు సీరియస్గా తీసుకుపోగలుగుతుండ్రు. కానీ వీళ్ళ ఏదో నిజం ఏదో దాటేసరికి అబద్ధం అంతా ఊరు తిరిగి వస్తుంది అన్నట్టుగా అబద్ధాలు ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. సో అది దాన్ని ఇప్పుడు మాలాంటి వాళ్ళు మే పొజిషన్స్ లేకపోయినా సీరియస్గానే దాన్ని థ్రెడ్ చేస్తున్నప్పుడు కూడా జనానికి ఇచ్చినవి ఇవ్వలేదన్నట్టుగా ప్రచారం చేయడం అనేది ఇక్కడ సమస్య కావాలి. దాన్ని భవిష్యత్తులో మరింత సమర్థవంతంగా పనితోనే ఎదుర్కొంటాం, మాటతో కాదు. గతంలో గద్దర్ గారి విషయంలో గద్దర్ గారితో ఉన్నటువంటి సంబంధాలు అద్దంకి దయాకర్ గారికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నటువంటి, చివరి క్షణాల వరకు కూడా మీరు ముందుండి అంత్యక్రియల్లో కూడా ఉన్నటువంటి వ్యక్తులు. సో ఇదే అంశాన్ని గద్దర్ గారిని కూడా అవమానించడం జరిగింది కేసీఆర్, గేట్ దగ్గర నిలబెట్టడం జరిగిందని చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ కావచ్చు మీరు ఇలాంటి మాట్లాడలేదు. సో మొన్న చిన్న ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి గుమ్మడి నరసయ్య లాంటి వ్యక్తిని సైతం కూడా అవమానించినటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఎందుకుంది. రేవంత్ రెడ్డి గారు రమ్మనడం, వెళ్ళిపోమనడం, 4-5 సార్లు ఆయన గేట్ దగ్గరికి వచ్చి వెళ్ళిపోవడం.
సో మీ పార్టీ కూడా అలాంటి ధోరణితో వెళ్ళడం ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా సహించట్లేదు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే దీన్ని విపరీతమైనటువంటి ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. ఇది నిజమే కదా, ట్రోల్ చేయడం కదా, అది నిజం. ఎందుకని అటువంటి వాళ్ళని మీరు గౌరవించాల్సిన అవసరం ఉంది? నేను కూడా అది సోషల్ మీడియాలో చూసిన, అంటే ప్రాపర్ ఎవరు పర్సన్ తను కూడా చెప్పలేదు, కానీ ప్రాపర్గా ఉంటే గుమ్మడి నరసయ్య గారికి ఆ అవమానం లాంటిది జరిగేది కాదు. డెఫినెట్గా ఆయన గౌరవిస్తాం. నాట్ ఈవెన్ ఆయన న్యూ డెమోక్రసీ ఎమ్మెల్యే అని కాదు, తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు తనదైన ఒక గుర్తింపు, తనదైన ఒక సేవ తత్పరత ఉన్న ఆయన కలుస్తారంటే గుమ్మడి నరసయ్య ఇంటి కొరకు, గుమ్మడి నరసయ్య రేషన్ కార్డు కొరకు, గుమ్మడి నరసయ్య పొలం కొరకు కలవాడు. ఆయన కలిసిండంటే ప్రజల కోసం కలుస్తాడు. అది ముఖ్యమంత్రి గారికి ఆ సమాచారం ఉంటే ఇమ్మీడియట్గా ఆయనే బయటకు వస్తాడు. ఒకసారి కదా 4 సార్లు సమాచారం లేకపోవడం ఏంటి అసలు అనేది. ఇప్పుడు అది ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడ జరిగింది అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రాపర్గా అట్లాంటి ముఖ్యులు ఎవరైనా ఉంటే మంచి పెద్దలు ఉన్నారు, సలహాదారులు ఉన్నారు, వాళ్ళందరితో కలిసి సంప్రదిస్తే ఈజీగా సెక్రటరియట్నే ఉంటారు, వారికి టైం పెడతారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి కలిసి చెప్పినా కూడా నాకు ఆ సమాచారం తెలిసినా నేను సలహాదారులకు మవేం గారికో లేకపోతే షబీర్ అలీ గారికి వీళ్ళకి చెప్పేనే నేను అపాయింట్మెంట్ ప్లాన్ చేస్తుంటే, అవసరమైతే నేనైనా తీసుకుపోతుంటే. కొంత అది ఇబ్బందికరంగానే అనిపించింది. నేను కూడా ఒకరోజు మొన్న సిద్దిపేట నుంచి చూస్తున్నది ఇంటర్వ్యూ ఇచ్చాను మన ఎవరి మిత్రులకు, అది చూసినప్పుడు కొంత మా ప్రభుత్వంలో అట్లా జరగడానికి వీలు లేదు. డెఫినెట్గా దాన్ని ఇంకోసారి జరగకుండా చేసే ప్రయత్నమే చేస్తాం. మొత్తానికైతే అద్దంకి గారు అయితే ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో చాలా రోజులుగా వెయిట్ చేస్తూ ఉన్నాను. సో గతంలో అడగపోయినప్పుడు కూడా ఖచ్చితంగా నేను అడిగేటువంటి ప్రయత్నం చేసిన పదవి కూడా వచ్చేటువంటి అవకాశం 100% ఉంటుంది. ఒకవేళ అవసరమైనట్టయితే మంత్రివర్గంలో తీసుకుంటే దానికి నేను అర్హుడు అన్నటువంటి అభిప్రాయాన్ని మాత్రం వ్యక్తం చేస్తున్నాను. మరో పక్కన బీఆర్ఎస్ అండ్ బీజేపీ పార్టీలు రెండు కూడా ఒకటే తాను మొక్కలు అన్నటువంటి అభిప్రాయాన్ని సైతం కూడా అద్దంకి గారు తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి మనతో.